ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేము చాలా బాగున్నాం. నేటి ధ్యానాంశం 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. నా నామము నెరిగిన వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పి దేవుడి యొక్క వాక్య భాగంలో చెప్తున్నాడు. పిల్లారా, చూడండి, దేవుడు తన నామము నెరిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఘనపరిచేటువంటి వాడు. ఈ రోజున మనకి ఘనత అనేటువంటిది ఎక్కడైనా దొరుకుతుందా? ఎవరైనా మనల్ని ఘనపరుస్తున్నారా? ఎవరైనా సరే మనల్ని పొగుడుతున్నట్లుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా సరే మనకు కావలసినటువంటి ఘనతను సంఘములో, సమాజంలో, బయట ప్రాంతాలలో ఇస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. నా నామము నెరిగి ఉంటే చాలు, నేను మిమ్మల్ని ఘనపరుస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే పిల్లారా, ఈ రోజున మనము దేవుని నామమును ఎరిగి ఉన్నామా లేదా? దేవుడిని నిజంగా మనం తెలుసుకుని ఉన్నామా లేదా? దేవుని యొక్క ప్రేమను నిజంగా మనము గమనించి ఉన్నామా లేదా? గ్రహించి ఉన్నామా లేదా? ఒకసారి మనకు మనమే పరిశీలన చేసుకోవాలి పిల్లారా. మనుషుల దగ్గర ఎక్కడ కూడా ఘనత అనేది మనకు రాదు. ఏమండి, గొప్పవారు ఎవరు కూడా మనల్ని ఘనపరచలేరు. ఏమండి, ఆఖరికి మన సొంత బంధువులే, మన కుటుంబీకులే మనల్ని ఘనపరచలేని పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు, నా నామము నెరిగిన నా బిడ్డను నేను ఘనపరుస్తాను అని చెప్పి, ఆయన మనల్ని ఘనపరుస్తాను నా బిడ్డల్ని అని చెప్పి ఆయన అంత గొప్ప ప్రేమను, గొప్ప త్యాగమును మన పట్ల చూపిస్తుంటే యెషయా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ, తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని చెప్పనంటున్నాడు. కాబట్టి పెదవులతో ఘనపరుస్తున్నాం దేవుణ్ణి. ఆయన మనల్ని ఘనపరుస్తుంటే మనము ఆయన్ని కేవలం పెదవులతో ఘనపరుస్తున్నామే కానీ, మనము కేవలం పెదవులతో ఆరాధిస్తున్నామే కానీ హృదయానుసారంగా దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితి, హృదయానుసారంగా దేవుణ్ణి వెంబడించలేని పరిస్థితి, దేవుని యొద్దకు రాలేని పరిస్థితి అయిపోయింది పిల్లారా. మన హృదయము దేవునికి చాలా దూరంగా ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, తమ పెదవులతోనే నన్ను ఘనపరుస్తున్నారు కానీ హృదయం చాలా దూరంగా ఉంది. ఈ రోజున మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉంటే ఆయన మనల్ని ఘనపరిచేవాడై ఉన్నాడు. ఆయన మనల్ని ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మనలను, మన కుటుంబీకులను ఘనపరిచేటువంటి వాడై ఉన్నాడు పిల్లారా. ఒకసారి షిలోహులోని దేవాలయంలో పరిచర్య చేసేటువంటి ఏలీ దగ్గరికి ఒక ప్రవక్త వెళ్ళిపోయి దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాటను ప్రవచిస్తూ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను వెంబడించు వారిని నేను వెంబడించేటట్టుగా చేస్తాను, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తూ ఉంటాను, నన్ను ఎవరైతే తమ పూర్ణ హృదయంతో నన్ను ఎవరైతే ఆరాధిస్తూ నన్ను ఘనపరుస్తూ ఉంటారో వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పానంటున్నాడు పిల్లారా. అందుకే ఆ కీర్తనల గ్రంథంలో దావీదు అంటాడు, ప్రభువా నేను ఏ పాటి వాడనయ్యా, నా జీవితం ఏ పాటిది అని అంటాడు. సమూయేలు గ్రంథంలో అంటాడు ఆయన, ఇంత గొప్పగా ఇశ్రాయేలు జాతిలో, ఇంతమంది ప్రజల్లో నన్ను గొర్రెల దొడ్డులో నుంచి ఈ స్థితికి రావటానికి నేను ఏ పాటి వాడని, నా కుటుంబం ఇశ్రాయేలులో ఎంత చిన్నది, ఏ పాటిది నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను ఘనపరిచావయ్యా అని చెప్పని అంటాడు పిల్లారా. నీవు నాకు చేసిన ఉపకారములకు నేను నీకేం చెల్లించగలను ప్రభువా? ఎంత గొప్ప అద్భుతాలు, ఎంత గొప్ప కార్యాలు నా జీవితంలో చేశావు తండ్రి, నీ ప్రేమ నా పట్ల చాలా గొప్పదయ్యా అని చెప్పి దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుణ్ణి ఎల్లవేళలా ఆరాధిస్తా ఉన్నాడు పిల్లారా దావీదు భక్తుడు అండి. బైబిల్ గ్రంథంలో ఆయన ఎక్కడ చిన్న వయసు నుంచి కూడా మీరు చూసినట్లయితే, తన చరిత్ర ప్రారంభం నుంచి మీరు గనక గమనించినట్లయితే, తన చరిత్ర ముగింపు దశ వచ్చేంత వరకు కూడా, చివరి వరకు కూడా అతడు దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అందుకే దేవుడు అతన్ని ఘనపరుచుకుంటూ, దేవుడు అతని స్థితిని మార్చుకుంటూ, దేవుడు అతని స్థితిని హెచ్చిస్తూ అతన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాడు పిల్లారా. కాబట్టి ఆయన ఘనపరిచేవాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఘనపరిస్తే మనుషులు ఎవరు కూడా ఆపలేరు. దేవుడు నిన్ను హెచ్చిస్తే మనుషులు ఎవరు కూడా ఆపలేని పరిస్థితి. దేవుడు నిన్ను ఘనపరచాలి. మనుషులు ఘనపరిస్తే ప్రయోజనం లేదండి. డబ్బు చేత ఘనపరచబడొచ్చేమో, ఏమండి మంది మార్గం చేత ఘనపరచబడొచ్చేమో, ఏమంటే మంచి మంచి బిల్డింగుల చేత ఘనపరచబడొచ్చేమో, లేకపోతే మంచి సూటు బూటు వేసుకుంటే ఘనపరచబడతామేమో, కానీ దేవుని చేత ఘనపరచబడాలి మనము పిల్లారా. మనుషులు మాటలు కాదు మనకు కావాల్సింది, మనుషుల యొక్క పొగడ్తలు కాదు మనకు కావాల్సింది. ఆయన మనల్ని ఘనపరచాలి. ఆయన నిన్ను ఘనపరచాలంటే ఆయన నామం నెరిగి ఉన్నావా? ఆయన నామము నెరిగి ఉంటే చాలు అంటున్నాడు 91వ కీర్తనలో. అతడు నా నామము నెరిగినాడు కాబట్టి నేను అతన్ని ఘనపరుస్తాను. ఈరోజు ఆయన నామము నెరుగుదామా? ఆయన నామమును తెలుసుకుందామా? ఆయన నామమును ఆరాధించువారు, ఆయన నామమును పూజించువారు, ఆయన నామమున ప్రార్థన చేయువారిని ఆయన ఘనపరిచేటువంటి దేవుడు.
దేవుడు మీ కుటుంబాలను గణపరచునుగాక. దేవుడు మీ బిడ్డలను గణపరచునుగాక. దేవుడు మిమ్మలను మీ ప్రాంతాలలో గొప్పగా గణపరచునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని రండి. ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని, ఆ స్థాయిని మార్చువాడవు నీవేనా తండ్రి. నీకు మొరపెడుతుండగా నీ గొప్ప కార్యాలు వీరి జీవితంలో జరిగించి అయా నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నావు ప్రభువా. నా నామము ఎరిగితే చాలు, నేను గణపరుస్తానని సెలవిచ్చావు. ఈరోజు నా తండ్రి నీ నామమున ప్రార్థిస్తుండగా నాయన, నీ నామమును కొనియాడుతుండగా అయా వీరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం మీకు బలపరచబడినట్లయితే, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, తెలుసుకుంటారు, వాక్యం చేత బలపరచబడతారు. కాబట్టి ముందుగా దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది. కాబట్టి వాక్యాన్ని షేర్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.